దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 60,112 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ డే వీడియోస్లో నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నా వ్యూ మాత్రం డౌన్ సైడ్ కానీ మీకు నేను చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మార్కెట్ కామన్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ చేసుకుంది. ఆ కామన్ గ్యాప్ అప్ని కంపల్సరీగా మార్కెట్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాల్యూమ్ లేకుండా మార్కెట్ గ్యాప్ అప్ అయితే పర్టికులర్గా వాల్యూమ్ లేకుండా గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవడం జరిగిందనమాట. ఓకేనా. సో ఆ రీజన్ వల్ల నేను మార్కెట్ డౌన్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. మార్నింగ్ సెషన్లో డౌన్ అయింది, మళ్ళీ 59,600 లెవెల్ దగ్గర కంప్లీట్గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం కూడా జరిగిందన్నమాట. ఓకేనా. సో అయితే మరి మార్కెట్ ఇక్కడి నుంచి అప్సైడ్ మొమెంటం వెళ్తుందా అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి, కారణం లేకుండా మార్కెట్ అప్సైడ్ మొమెంటం వెళ్ళలేదు. కారణం ఉంది. అది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే వాల్యూమ్ అనాలిసిస్ ప్రకారం కూడా మనకి అడ్వాన్స్ వ్యూ ప్రకారం మనకి మార్కెట్ యొక్క వ్యూ చూసుకుంటే కనుక మార్కెట్ ఆల్ టైమ్ హైని మళ్ళీ టచ్ అవడానికి బ్యాంక్ నిఫ్టీ ప్రయత్నిస్తుంది. సో దానికన్నా ముందు మార్కెట్ ఒక కామన్ గ్యాప్ అప్ అవుతుంది. ఆ గ్యాప్ అప్ని ఫిల్ చేసుకునే అవసరం కూడా ఎంతైనా ఉందన్నమాట. సో అలా కాకుండా మార్కెట్ ఒకవేళ అప్సైడ్ మొమెంటం వెళ్ళిపోతే మాత్రం మనకి 61,700 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ జోన్ నుంచి మాత్రం కొద్దిగా సెల్లింగ్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. అలా కాకుండా మార్కెట్ ఒక హెల్దీ కరెక్షన్లో వాలటైలిటీతో సెల్లింగ్ యొక్క వాల్యూమ్ లేకుండా మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వస్తే మాత్రం వాలటైలిటీతో మార్కెట్ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ 59,000 దగ్గర నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని మనం ఈ వాలటైలిటీ నుండి మార్కెట్ వస్తే మాత్రం డెఫినెట్గా ఒక హెల్దీ కరెక్షన్గా మనం పరిగణలోకి తీసుకుంటాం అనమాట. ఓకేనా. 60 డిగ్రీలు 90 డిగ్రీల కోణంలో కూడా మార్కెట్కి డౌన్ఫాల్గా రావచ్చు. అదేవిధంగా వితౌట్ వాల్యూమ్ లేకుండా కూడా మార్కెట్ డౌన్ఫాల్గా అయితే నెమ్మదిగా రావచ్చు. అలాగే హెల్దీ కరెక్షన్ వస్తే మాత్రం డెఫినెట్గా హెల్దీ కరెక్షన్ వెళ్ళిపోయి నేను చూస్తాను అన్నమాట మార్కెట్ని. సో అయితే ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్రాడే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం మనకి ఇక రెసిస్టెన్స్ జోన్ ఉంది 60,150. మనకి ఈ లెవెల్ కంప్లీట్గా 60,200 లెవెల్ మనకి కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం మనం మళ్ళీ ఈ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక ప్యాటర్న్ మనకి రివర్స్ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా రావడం జరిగింది. ఈ రివర్స్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫెయిల్యూర్ చేయాలి అంటే మాత్రం కొద్దిగా వాల్యూమ్ అయితే మార్కెట్లో జనరేట్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాని పక్షంలో మార్కెట్ డౌన్ సైడ్గా వచ్చేసే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో మనకి ఈ లెవెల్ బ్రేక్ చూడండి. నేను ఇంట్రాడే బేసిక్లో ఈ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, తీస్తాను ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. సో చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ మనకి రెసిస్టెంట్ లెవెల్గా ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఈ లెవెల్ ఎక్కడైతే బ్రేక్ అయితే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్లో మనకి ఈ లెవెల్ వరకు అయితే మనకి 60,400 వరకు అయితే మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 60,600 సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఓవర్నైట్ మాత్రం కొద్ది వాలటైలిటీ ఉండే అవకాశం ఉంది. సో నేను ప్రీవియస్ డే వీడియోస్లో మూమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చింది మూమెంట్, అప్ సైడ్ కూడా వచ్చింది. రెండు విధాలుగా అంటే నేను డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అప్ సైడ్ మూమెంట్ వచ్చింది. అప్ సైడ్ మూమెంట్ రావడం కూడా కారణం ఉందన్నమాట. మార్కెట్ ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని మళ్ళీ టచ్ అవుతానికి ప్రిపేర్ అవుతుంది. అది కూడా నేను ఇందాక చెప్పిన కారణాల వల్ల
ఉంటే డెఫినెట్గా మార్కెట్ హై ఆల్ టైమ్ హైని టచ్ అవుతుంది అనమాట. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ లేని పక్షంలో డౌన్ సైడ్కి వచ్చేస్తారు, డౌన్ సైడ్కి వచ్చేసే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో మనకి అదేవిధంగా మన డౌన్ఫాల్కి మనం చూసుకుంటే మాత్రం డౌన్ఫాల్కి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి మనకి. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్లో కొద్దిగా డౌన్ఫాల్కి అయితే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. బ్రేక్ అయితే మాత్రం మనకి 60,000 దగ్గర నుంచి ఇంట్రాడే బేసిస్లో 60,000 టార్గెట్ పెట్టుకుంటాం. అది బ్రేక్ అయితే మాత్రం 59,800 దగ్గర టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇది ఇంట్రాడే బేసిస్లో. కొద్దిగా లాంగ్ వ్యూలో మనం అలా చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి వెళ్తే మాత్రం మళ్ళీ ఆల్ టైమ్ హైని 62,000 ఎబో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ ఈ రకంగా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఉంది, ఇది మాత్రం సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకేనా. ఈ సపోర్ట్ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం అది సోమ కావచ్చు, మంగళవారం కావచ్చు, ఎప్పుడైనా బ్రేక్ అయితే కొద్దిగా సెల్లింగ్లో వచ్చే అవకాశం మన బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 25,673 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ ప్రీవియస్ డివిడెన్స్లో ఒక సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఇది లెవెల్ బ్రేక్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ లెవెల్ని అటెంప్ట్ కూడా చేయలేదు అసలు నిఫ్టీ. సో ఈ వీక్లో మాత్రం డెఫినెట్గా అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే మాత్రం నిఫ్టీ కొద్దిగా రాంగ్ బయింగ్లోనే వెళ్ళే అవకాశం ఉంది. ఏ టైంలోనైనా సరే కొద్దిగా కింద పడే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకవేళ కింద ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోకపోతే, ఒకవేళ ఇన్ కేస్ ఇది ఒకవేళ అలా కాకుండా ఈ సపోర్ట్ లెవెల్ వచ్చిన తర్వాత ఒక వాల్యూమ్ జనరేట్ చేసేసుకుని స్ట్రాంగ్ వాల్యూమ్ జనరేట్ చేసుకుని ఇంకా ఇక్కడ మాత్రం ఫిల్ చేసుకునే అవసరం ఉండదన్నమాట. అది రానున్న రోజుల్లో మళ్ళీ ఎప్పుడైనా ఫిల్ చేసుకుంటుంది, ఇప్పుడైతే ఫిల్ చేసుకోదు. ఓకేనా. ఒక వాల్యూ ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత వాల్యూమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అయితే మనకి రేపు ఇంట్రాడే బేసిస్లో మనం చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం రెసిస్టెన్స్ అయితే ఈ టైం రెసిస్టెన్స్ ఫేస్ చేసుకున్నది నిఫ్టీ. అదేవిధంగా డౌన్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక సపోర్ట్ లెవెల్ చెప్పాను. ఈ లెవెల్ కూడా మల్టిపుల్ టైం టచ్ చేసుకుని ఉందన్నమాట. సో మనకి ఏదో లెవెల్ మనకు బ్రేక్ అవ్వాలి. సో బ్రేక్ అవ్వాలి ఈ మధ్యలోనే ఉంటే మాత్రం కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది. 25,800 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మాత్రం మనం చూసుకుంటే మాత్రం 25,600 దగ్గర సపోర్ట్ ఉందన్నమాట. రెసిస్టెన్స్ చూసుకుంటే 25,800 అనమాట. ఒకవేళ ఈ డైరెక్షన్లోనే మార్కెట్ ఉంటే వాలిటిలిటీగా ఈ రెండు సపోర్ట్ రెసిస్టెన్స్గా రేపు సోమవారం నాడు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 25,800 బ్రేక్ అయితే మాత్రం 26,000 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ వరకు టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు మనం. అలా కాకుండా మనకి డౌన్ఫాల్కి మనం చెప్పిన విధంగా డౌన్ఫాల్కి ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక మన సపోర్ట్ లెవెల్ ఇంట్రాడే బేసిక్లో సపోర్ట్ లెవెల్ ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 25,200 వరకు మాత్రం ఒక సపోర్ట్ ఉంది. ఓకేనా. సో నేను అంత డౌన్ఫాల్కి వస్తుందని చెప్పి ఉండదు, కానీ వారాలుగా రావాలి. ఈ వీక్లో కంపల్సరీ రావాలి, ఒకే రోజులో కాకుండా కొద్ది వాలిటిలిటీతో హెల్దీ కరెక్షన్లోకి రావాలి. మార్కెట్ వస్తే డెఫినెట్గా మళ్ళీ రానున్న రోజుల్లో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ వెళ్తుంది. నిఫ్టీ కూడా ఎక్కడి నుంచి పడిందో మళ్ళీ ఆ రేంజ్కి వెళ్ళే అవకాశం నిఫ్టీ కనబడుతుంది అన్నమాట. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ ఏ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడ్ చేస్తున్నారు. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.